నమస్తే, నేను సంచన. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, రెస్టారెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే చాలా విచిత్రంగా ఉంది. అదే వినడానికి కూడా ఈ టర్మ్ ఏంటి, అసలు హార్ట్ అటాక్ రెస్టారెంట్లో వస్తుందా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల ఇలాంటివి అన్న వస్తాయా అంటే రెస్టారెంట్ కానీ బార్ కానీ వెళ్ళినప్పుడు జనరల్గా సెలబ్రేషన్ కానీ ఫంక్షన్స్లో అయితే గ్రూప్స్ కలిసి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఆల్కహాల్ కామన్, ఎందుకంటే ఆల్కహాల్ లేనిది ఏ పార్టీ లేదనే భావనకు వచ్చేసారు. ఆల్కహాల్తో పాటు నాన్ వెజిటేరియన్ కూడా చాలా కామన్, స్నాక్స్ కానీ స్టార్టర్స్ కానీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఆల్కహాల్ ఎంత తాగుతాడనే దానికి పెద్దగా ఏమీ మెజర్మెంట్ ఏమి ఉండదండి. ఎవరి ఇష్టం వాళ్ళు ఎంతనే తాగుతుంటారు, తాగి పడిపోతుంటారు. అయినా సరే వాళ్ళు అడిగితే మళ్ళీ పోస్తూనే ఉంటారు. సో ఎక్కువ ఓవర్ డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ అనేది కామన్. అయితే కొంతమంది ఓవర్ డోస్ అయినా సరే అలా కింద పడిపోకుండా తల కిందకు వచ్చి జస్ట్ అట్లా సైలెంట్గా ఉండిపోతారు, ట్రాన్స్లో ఉంటారండి. వీళ్ళు కూడా ఓవర్ ఇంటాక్సికేటెడ్. అయితే ఇంకా ఆల్కహాల్ అయిపోయింది కదా తినమని అడుగుతారండి. ఇక భోంచేద్దాము, లేకపోతే స్నాక్స్ అన్న తినండి, ఆల్కహాల్ ఎక్కువైనట్టుంది అని చెప్పి. ఆ క్రమంలో ఆల్కహాల్తో పాటు నాన్ వెజిటేరియన్, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో చికెను దాని పీసెస్ కానీ డిఫరెంట్ వెరైటీస్ కానీ మటన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ పీసెస్ తింటూ ఆల్కహాల్ తాగుతుంటారు. తాగినప్పుడు ఎంత మత్తులోకి వెళ్ళాడు, అసలు మామూలు స్టేట్లో ఉన్నాడా, అతని బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ ఎంత. నార్మల్గా ఇండియాలో అయితే డ్రైవింగ్ చేయడానికి 150 mg/% పర్లేదు. అమెరికాలో అయితే 200 వరకు పర్మిషన్ ఇస్తారు. మన దగ్గర స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే యాక్సిడెంట్ చాలా కామన్. ఆ తర్వాత చూస్తే ఇందులో పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయండి. ఆ పెద్ద పీసులు కూడా వాళ్ళు ఎవరింత ఎంత పీస్ తిన్నారో ఎవరు తెలియదు. పెద్ద పీసా చిన్న పీస్ ఎవరికి అర్థం కాదు. ఎవరు ఇష్టమైన వాడు తినొచ్చు, తినమని అంటుంటారు అక్కడ. సో ఆల్కహాల్ తాగినవాడు పెద్ద నాన్ వెజ్ పీసెస్ తిన్నాడు. తిన్న తర్వాత కుప్పగూలాడు, కింద పడ్డాడండి. ఎందుకు పడ్డాడు అంటే ఆల్కహాల్ ఎక్కువై పడ్డా, లేదా కళ్ళు తిరిగినాయా, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందా, అతని ముందు నుంచి ఏమైనా బీపీ ఉందా, ఇవి ఎవరికి తెలియదండి. ఓన్లీ కొలాప్స్ అయ్యాడు. వాళ్ళు ట్రై చేసి చూస్తారు లేపడానికి, ముఖం మీద నీళ్ళు చల్లటం, లేకపోతే చేతనంత వరకు ఏదో ఛాతీ మీద గుద్దటం, ఇవన్నీ చేస్తుంటారు చిన్న చిన్నవి. దానివల్ల అతను రికవర్ అయితే రికవర్ అంటూ, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ మధ్యలో చనిపోయి ఉంటాడు, బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే రెస్టారెంట్లో జరిగింది, ఆల్కహాల్ తీసుకునే జరిగింది, నాన్ వెజ్ ముక్కలు తిన్నాక జరిగింది. మరి ఏం జరిగింది ఆయనకి? అంతవరకు ఏ జబ్బు లేదు, హార్ట్ అటాక్ లేదు, ఎటువంటి జబ్బులు కూడా లేవు. యంగ్స్టర్ 26 years అతను కుప్పగూలాడు. చివరికి ఎలా క్లోజ్ చేస్తారంటే అది హార్ట్ అటాక్ వచ్చింది, యంగ్స్టర్ వస్తుందని క్లోజ్ చేస్తారు. ఆ క్లోజ్ చేసిన వారికి తప్పకుండా పోస్ట్పోన్ చేస్తారండి. ఏం జరిగింది ఒక రెస్టారెంట్లో కానీ, అన్యాచురల్ డెత్, సడన్ డెత్, సరైన రీజన్స్ లేకపోతే దానికి పోస్ట్పోన్ అవుతుంది. అతను గొంతు ఓపెన్ చేసి చూశారండి పోస్ట్మార్టంలో. ఆ గొంతులో ఇది ఒక చికెన్ పీసు, గొంతులో పీస్ ఉందండి. ఇది స్టక్ అవ్వడం వల్ల అతను గాలి తీసుకోలేక చోక్ అయ్యాడు. చోక్ అయ్యి ఎవరికి చెప్పలేడు, ఎందుకంటే అది మాట రాదని. మన గొంతులో ఎప్పుడైతే ఇరుక్కుపోతుందో మనం మాట రాదు కాబట్టి చెప్పలేదు. ఆ చెప్పి అతని వైపు చూస్తూ ఎవరు గమనించే వాళ్ళు కూడా ఉండరు. ఆ చోకింగ్ వల్ల చనిపోయాడు. చనిపోయినా సరే హార్ట్ అటాక్ కింద తోసేస్తారు తప్పితే పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయరు. కానీ ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నాం? రెస్టారెంట్ హార్ట్ అటాక్ కామనెస్ట్ ఇన్ బార్స్ అండ్ రెస్టారెంట్స్. ఆ టైంలో మనకే తెలిసింది అనుకుందాం, మన ఫ్రెండ్ ఎవరైనా కుప్పగూలిపోయాడు, లేదా సడన్గా ఆయాసపడుతున్నట్టుగా కానీ, పఫింగ్ అండ్ ప్యాంటింగ్ అంటే ఎయిర్ హంగర్తో బాధపడుతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు కానీ సఫర్ అవుతున్నాడు అని తెలిస్తే అతను గట్టిగా పట్టుకుని పొట్ట మీద గట్టిగా 4 సార్లు బాక్సింగ్ అంటే గుద్దాలండి. అక్కడ 4 సార్లు కొడితే అతని గొంతులో ఏదో స్టక్ అయిందో అది బయటకు రావాలి. ఇక్కడ ముందు నుంచి ఒకటి కొడతారు, వీపు వెనుక ఇంకొకటి కొడతారండి. 5 సార్లు ఇక్కడ, 5 సార్లు బ్యాక్ కొడితే ఏమవుతుంది? దానికి ఒక ట్రైనింగ్ ఉందండి. మేము డాక్టర్స్ అయ్యేటప్పుడు ఇలాంటివి సడన్ డెత్స్ వల్ల ఒక ప్రొడక్టివ్ లైఫ్, హెల్తీ లైఫ్ పోతుంది. ఆల్కహాల్ ఎంత తీసుకోవచ్చని లిమిట్ లేదు కదండి, ఎందుకంటే 2 పెగ్స్ తర్వాత చాలని ఎవరు అంటాడు. ఇక్కడ 6 తాగా బాగానే ఉంటాడు, ఇతను మొత్తం బాటిలే తాగేస్తాడు, ఇవి క్రెడిట్గా చెప్పుకుంటారు తప్పితే దానిలో ఉన్నటువంటి ఇంటాక్సికేషన్ ఫీచర్స్ ఎవరు మాట్లాడరు. ఇలా మనిషిని పట్టుకొని తల ముందు కానీ పొట్టని గట్టిగా కొట్టడం వల్ల ఎయిర్ ప్రెషర్ అయితే ఉందో రివర్స్ కొడుతుందండి. కొట్టినప్పుడు అతనే మింగాడు కాబట్టి ఆ మధ్యలో దారిలో ఎక్కడ ఉంటుంది, కిందికి వెళ్ళిపోదండి. ఎందుకంటే అది పెద్ద పీసు, లంగ్స్లోకి వెళ్ళే అవకాశం లేదు. కేవలం థ్రోట్లో, గొంతు దగ్గర. మామూలుగా అయితే మనకు ఆహార నాళాలకు వెళ్ళాలి, కానీ ఇక్కడ శ్వాసకోశంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు దీన్నే హీమ్లిక్ ప్రొసీజర్ అంటారండి. అదే ఈ నాలెడ్జ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్ ఎవరైనా కొలాప్స్ అవుతున్నాడు, లేకపోతే గాలి తీసుకోలేకపోతున్నా అంటే గబుక్కన పట్టుకొని గట్టిగా కొట్టాలండి. ఏం కాదు, ఆ మనిషి ఇంటెస్టైన్స్కి ఏం కాదు. గట్టిగా 4 సార్లు కొడితే గొంతులో ఏది ఉందో అది పుటక్కుని బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే అతను ట్రై చేస్తుంటాడు దాన్ని ఎక్స్పెల్ చేయడానికి, దాన్ని గట్టిగా తోసేయాలని చెప్పి ఆయన ట్రై చేస్తుంటాడు. మనం ఎక్కడి నుంచి ప్రెషర్ ఇచ్చాం, వీపు దగ్గర కొట్టాం. ఈ 3 మాన్యువర్స్ వల్ల సడన్గా అతను ఏదైతే తిన్నాడో
అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బయటకే వచ్చిందనుకో అదృష్టవశాత్తు అబ్బా బతికిపోయాను నాకే ప్రాబ్లం లేదా అతను పూర్తి నిండు జీవితకాలం ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సడన్ అస్ఫిక్సియా అంటారు దీన్ని. అస్ఫిక్సియా అంటే గాలి ఆడక ఉండడం. ఎందుకు మనం తిన్న దాని వల్ల జరిగింది ఇది. అయితే మనందరికీ ఎందుకు జరగట్లే? ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే దీన్ని కాఫ్ రిఫ్లెక్స్ అంటారు. మన గొంతులో ఏదైనా పోతున్నాం గబుక్కని మనం గట్టిగా దగ్గుతాం, దాన్ని పూసేస్తాం, బయటకు పంపిస్తాం. కానీ ఆల్కహాల్ తాగిన వాడికి ఆ రిఫ్లెక్స్ మత్తులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గొంతులో పోయినా సరే దగ్గలేడు, దగ్గినా ప్రెషర్ డెవలప్ చేయలేడు, స్టక్ అయినా సరే చెప్పలేడు, వాయిస్ రాదు. ఇదంతా చూస్తే ఒక డిజాస్టర్. అది ఒక సెకండ్లో జరిగిపోయేటువంటి సడన్ డెత్. ఆ విషయం తెలుసుకుని ఉంటే పక్కన ఉన్న వాళ్ళని ఆయన సేవ్ చేసే అవకాశం ఉంటుంది. దీనిలో 3 స్టెప్స్ అండి. ఫస్ట్ చూడండి, తల కొంచెం ముందుకు వంచాలి, పొట్ట మీద గట్టి కొట్టాలి, తర్వాత మెడ మీద కాదండి మెడ కింద కొట్టాలి, ఎందుకంటే అక్కడ ఉంటుంది అది స్టక్ అయ్యి. సో అక్కడి నుంచి సడన్గా బయటకు వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఎపిగ్లాట్స్ అని ఒక వాల్వ్ ఉందండి. మనం అన్నం తినేటప్పుడు అన్నాన్ని ఆహారాలకు పంపిస్తుంది. వాళ్ళు అన్నం తినట్లేదు అనుకోండి, మామూలుగా ఓపెన్ అండి గాలికి ఛాన్స్ ఇస్తుంది. అంటే ఒకే వాల్వ్ అటు ఇటు కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే అన్నం శ్వాసకోశంలోకి వెళ్తుందో అప్పుడు సడన్గా మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయండి. గొంతు దగ్గర పట్టుకున్నారు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అంటే ఏదో ఒకటి స్టక్ అయింది, చెప్పలేని పరిస్థితి. ఆ చెప్పలేని పరిస్థితి లోపల వాళ్ళు సొంతగా ఎక్స్పెల్ చేయలేని పరిస్థితి. ఇది కూడా ఒక సైన్ అండి. అతను ఛాతీ దగ్గర పట్టుకున్నాడు, కొంచెం ముందుకు వంకుతుంటాడు, ఏదో దగ్గడానికి ట్రై చేస్తుంటాడు, ప్రెషర్ సరిపోదు. ఇక్కడ ఆగుతుందండి. మనం తిన్నది ఏదైనా సరే పెద్దగా పీస్ ఉంటే ఇక్కడ ఉంటుంది. మరి కిందకి వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే అది పెద్దది. కిందకి వెళ్ళే కొద్దీ నాళాలు కొద్దిగా సన్నపడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎక్స్పెల్ చేయడం తేలికే, ఎందుకంటే కరెక్ట్ గొంతు కిందే ఉందండి. కాబట్టి మెడం కొంచెం వంచి ఛాతీలో ప్రెషర్ డెవలప్ చేసి వీపు దగ్గర గుద్దితే ఆటోమేటిక్గా అతను బతికి బట్టగడతాడు. ఇంకోటి ఉదాహరణకు ఒక అమ్మాయి బాగా తాగేసింది, ఆమెకి ఇలాంటి ఫీలింగ్ వచ్చేసింది, అయ్యో గొంతులో తట్టుకుందని చెప్పి. ఈ విషయంగా తెలిస్తే మనం చెప్పే తెలిస్తే ఏదో కుర్చీయో బల్లో ఏదో ఒకటి ఉంటే దాన్ని చూసుకొని దాన్ని గట్టిగా పొట్ట మీద గుద్దుకోవాలండి. అప్పుడు సడన్గా ఆ ప్రెషర్ డెవలప్ అయ్యి ఆ తిన్న పీస్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది సెల్ఫ్ ప్రొసీజర్, హీమ్లిక్ ప్రొసీజర్ అంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం ఏది దొరికితే దాన్ని గట్టిగా 4 ఎసాలు గుద్దుకుంటే ఆ ప్రెషర్ సరిపోతుంది, దానివల్ల బయటకు వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కూడా మనం వద్దనే తింటుంటారండి, బబుల్గా అంటే వద్దంటే తింటుంటారు. చిన్న ఆరెంజ్ పిప్పర్మెంట్స్ ఉంటాయి, ఆ పిప్పర్మెంట్స్ తింటున్నట్టే ఉంటారండి. మనం కూడా పర్లేదు ఏదో రూపాయికో 4 రూపాయలకు వస్తుందని ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు ఆ చప్పరిసి సడన్గా గొంతులోకి వెళ్ళిపోతుందండి. వెళ్ళినప్పుడు చోక్ అవుతారు, ఎవరు అసలు గుర్తుపట్టలేని పరిస్థితి. సైలెంట్గా ఉంటారు పిల్లలు, సైలెంట్గానే చప్పరిస్తారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళు చోక్ అయ్యి సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి బిడ్డను ఏం చేయాలి, రివర్స్ తీసుకొని ఇక్కడ గుద్దితే చాలండి, కింద ఛాతీ దగ్గర ఒక చేయి పెట్టి పైనుంచి ఇలా ఇక్కడ కొడితే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది, ఆ బిడ్డ యొక్క ప్రాణం దక్కుతుంది. ఈ విషయం నేను డాక్టర్ కాకముందు మా ఇంటి పక్క ఒక అబ్బాయికి ఇలా ఆరెంజ్ తొనలు ఇస్తే అది నోట్లో పోయింది, గొంతులకు పోయిందని తెలియదు, పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళింది, వాళ్ళు చనిపోయారని చెప్పారు. ఆ బిడ్డ పోస్ట్మార్టంలో ఆరెంజ్ పిప్పర్మెంట్ దొరికిందండి. ఆ టైంలో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే చూసుకున్నామో తర్వాత నేను ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సింపుల్ రివర్సిబుల్ డెత్స్ అండి. అంటే ఇందులో ఈ చిన్న మ్యాన్యువల్ తెలిస్తే పిల్లాడు బతికిపోతాడు, తెలియకపోతే పిల్లాడు చనిపోతాడు. మరి ఇవన్నిటి కారణం ఏంటి అంటే ఆల్కహాల్ ఆల్వేస్ షుడ్ బి టేకెన్ ఇన్ మోడరేషన్. ఆల్కహాల్ తీసుకోమని చెప్పట్లేదండి, కానీ తీసుకుని కంట్రోల్లో ఉండమని చెప్తున్నాం. తినేటప్పుడు పెద్ద పీసెస్ తినొద్దని చెప్తున్నాం. ఇలా పిప్పర్మెంట్ లాంటివి ఏవైతే బబుల్ గమ్ లాంటివి గబుక్కుని శ్వాసకోశం స్టక్ అవుతాయండి, దాన్ని తీసే అవకాశం లేదు, ఎందుకంటే ఒక పొరలాగా అది అడ్డుపడుతుంది. కాబట్టి పిల్లలకు మాత్రం బబుల్ గమ్ ఇవ్వకూడదు, పెద్దలు ఎక్కువగా తాగకూడదు, తాగితే కూడా పెద్ద పీసులు తినకూడదు. అతి జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ రెస్ట్లో జరిగే ఈ హార్ట్ అటాక్స్ అన్నీ కూడా అదేదో అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్ అనుకుంటారు తప్పితే ఇటువంటి మిస్టేక్ అయిందని మాత్రం ఎవరు తెలియదు. ఒకవేళ ఒక ప్రాణం కనుక మీరు రక్షించగలిగితే ఈ నాలెడ్జ్తో ఎస్ మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే లెక్క. ఎస్ డాక్టర్ గారు, అయితే మనిషి చెస్ట్లో కిడ్నీస్ ఉంటాయా? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే మనిషికి కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి, ఎవరినాడు చెప్తారండి? వీపు భాగంలో ఉంటాయి, వెన్నెముక గిరి పక్కల ఉంటాయి. జనరల్గా కిడ్నీ స్టోన్ వచ్చిన వాళ్ళు వెనక చేయబెడతారు, ఇక్కడ నొప్పి వచ్చింది నాకు అని చెప్పి. అంటే అందరికి తెలుసు వెనక భాగంలో ఉంటాయి 2 కిడ్నీస్, ఇదొక కిడ్నీ, ఇక్కడ ఇంకోటి ఉండాలండి, కానీ ఇక్కడ లేదు. ఎటు పోయింది? కిందకు చూడండి, ఇక్కడ ఒక కిడ్నీ ఉంది. అసలు కిడ్నీస్ తయారైతే కింద, ఇక్కడ మూత్రాశయం ఉంటుంది. మూత్రాశయం నుంచి చిన్న కాడ ద్వారా, యూరెటిక్ బడ్ అంటాం, కాడ ద్వారా కిడ్నీ స్టార్ట్ అయ్యి మెల్లగా పైకి ఎగబాకుతుంది. ఎగబాకే క్రమంలో ఏదైనా అడ్డొచ్చిందంతం వెళ్ళేటప్పుడు వేరే నాళాలు ఉంటాయి, రక్తనాళాలు, కాలుకి పోయేటువంటి ఐలాక్ వెసల్స్ ఉంటాయి. వీటిని మెల్లగా స్లైడ్ అవుతూ వెళ్ళాలి, జారుడు బండ్లు ఎక్కినట్టు. మనకి పైన కిందకి రావడం ఈజీ, కానీ కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి కష్టం. వెళ్ళే క్రమంలో ఉదాహరణకు దారి తప్పిపోయింది, లేదా అడ్డం వచ్చింది అనుకోండి, అక్కడ అయిపోతుంది. అయినా సరే పెరుగుతుంది, నార్మల్ కిడ్నీగా పనిచేస్తుంది. దీన్ని పెల్విక్ కిడ్నీ అంటారు. అంటే స్టోన్ మన కిడ్నీస్ ఉండవలసిన ఛాతీలో అయితే ఇది బొడ్డు కింద ఉంది, కాబట్టి దీన్ని పెల్విక్ కిడ్నీ అంటాం.
ఇంకో కిడ్నీ చూద్దాం. ఇతను 3 కిడ్నీస్ ఉన్నాయండి. ఒక కిడ్నీ లెఫ్ట్లో ఉంది, నార్మల్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది ఎందుకు 2 అయినాయి అంటే ఎదుగుతున్న క్రమంలో సడన్గా డివైడ్ కూడా అవుతుందండి. అది డివైడ్ అయ్యి ఒక కిడ్నీ 2గా మారచ్చు. 2 చిన్న చిన్న సైజులో ఉంటాయి. 2 పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. వెళ్ళలేని పక్షంలో రక్తనాళాలు ఏమైనా అడ్డుకుంటే అప్పుడు అవి అక్కడే ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయినా సరే వాటి నాళాలు కానీ వాటి కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది, అవి పనిచేస్తాయి. అయితే ఒక రిఫరల్ డాక్టర్ ఒక ఆయన మాకు పంపించింది ఏంటంటే, ఈయనకు క్యాన్సర్ గడ్డ ఉంది పెల్విస్లో, దీన్ని తొలగించండి అని మేము ట్రై చేసాం, మాకు దొరకలేదు, బాగా బ్లీడింగ్ అయిందని. మేము మొత్తం టెస్టులు చేస్తే ఇది కిడ్నీస్ అని తేలిందండి. అంటే కిడ్నీస్ వేరే పొజిషన్లు ఉంటాయనే విషయం తెలియాలి. తెలిసి అనవసరంగా కిడ్నీ తీయకూడదండి. ఈ కిడ్నీ కన్నా తీసేస్తే మంచి కిడ్నీ తీసిన వాళ్ళం అవుతాం. అలాంటి నేరం చేయకూడదు, అలాంటి పాపం కూడా ఒడిగట్టకూడదు. ఇక్కడ చూద్దాం, ఈ వ్యక్తికి ఒక కిడ్నీ రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ ఖాళీగా ఉంది. మీరు గమని చూస్తే ఇక్కడ ఇంకో కిడ్నీ ఉందండి. అంటే ఒక కిడ్నీ నిలువుగా ఉంది, ఒక కిడ్నీ అడ్డంగా ఉంది. దీన్ని ఎల్ షేప్డ్ కిడ్నీ అంటారండి. అంటే 2 కిడ్నీస్ ఒకదాని కూడా అతుక్కుపోయినాయి. ఇది మరి పైకి వెళ్ళాల్సిన దారిలో ఎందుకో దారి తప్పి ఆపోజిట్కి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి దీన్ని గుద్దుకుంది. ఆ కిడ్నీస్ రెండింటికి పైన స్టిక్కీ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఒకదాని కూడా అతుక్కునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తిలో 3 లేక 4 కిడ్నీలు కూడా ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం, ఇది ఇక్కడ ఉంటే పెల్విక్ కిడ్నీ అంటున్నాం. బ్లాడర్ వెనుక బ్లాడర్కు టోపీలా కూడా ఉండొచ్చు అండి. ఆ తర్వాత ఐలెక్ అంటే మన బెల్ట్ దగ్గర పెట్టుకునే చోట ఆ రేంజ్లో ఉంటుంది కిడ్నీ. దాని పొజిషను, దాని సైజు ఎట్లా ఉన్నా సరే పని మాత్రం బాగా చేసుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అయిన యూరెటిక్ బడ్ ఇలా పైకి స్ట్రైట్గా ఎగబాకి ఇటు పోవాలండి. కానీ అలా కాకుండా ఇది క్రాస్ అయ్యి ఇటు కూడా పోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ మొదలైన యూరెటిక్ బడ్ ఈ కాడ రైట్ సైడ్లో కిడ్నీకి కనెక్ట్ కావచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన యూరెటిక్ బడ్ ఇటు కనెక్ట్ కావచ్చు. సో దాన్ని డబుల్ క్రాస్ కిడ్నీ అంటారండి. ఆ తర్వాత చూద్దాం, ఈ 2 కిడ్నీస్ ఒకదాని కూడా పక్క పక్కన ఉన్నాయండి. 2 కూడా కిందే ఉన్నాయి, ఛాతి పైన ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఒక కిడ్నీ ఉంది, ఇక్కడ ఇంకో కిడ్నీ ఉంది. 2 పక్క పక్కన ఉన్నాయండి. ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటారు. 2 కలిపి ఒక డిస్క్ లాగా అయినాయి. డిస్కస్ కిడ్నీ, డిస్కస్ త్రో మనకు తెలుసా అండి, చిన్న సైజ్ ప్లేట్ లాగా ఉంటుంది, బరువైంది, దాన్ని ఇసురుతారు. అలాగే ఈ 2 కలిపి ఒక డిస్క్ లాగా తయారయ్యాయి. ఆ తర్వాత చూద్దాం, ఈ క్రాసింగ్లో కూడా ఇది రైట్ కిడ్నీ అనుకుందాం, లెఫ్ట్ వచ్చి కింద ఉంది. ఇక్కడ ఇంకోటి లెఫ్ట్ వచ్చి పైన ఉంది. ఇది ఒకటి ఇటు చూస్తుంది, ఒకటి ఆపోజిట్ సైడ్ చూస్తుంది. దీన్ని ఎస్ షేప్డ్ కిడ్నీ అంటారండి. దాని షేప్ ఎస్గా ఉంది. ఈ 2 పక్క పక్కన ఉన్నాయి, ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఈ 2 డిస్క్ కిడ్నీ అంటారు దీన్ని. ఒక డిస్క్ లాగా తయారండి. సో ఇన్ని షేప్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ కిడ్నీ లేదు, స్కానింగ్ చేస్తున్నప్పుడు మేమేం చేస్తాం, లెఫ్ట్ చూసాం, రైట్ చూసి బాగానే ఉంది. డాక్టర్ గారు, మరి మనిషి చెస్ట్లో కిడ్నీ ఉండడము యూస్ఫుల్లా? యూస్ఫుల్ అని కాదమ్మా, జనరల్గా ఏంటంటే మనం చూస్తున్న ఈ కిడ్నీస్ లోపల ఎక్కడున్నా సరే కిడ్నీ పనిచేస్తే చాలు. ఇప్పుడు చూసారు, ఇక్కడ ఈ కిడ్నీ ఉంది, ఈ కిడ్నీ ఇక్కడ ఉంది, ఇది చిన్నగా ఉంది నార్మల్ కంటే. అయినప్పటికీ కూడా దీని కనెక్షన్స్ ఉంటాయి, బ్లాడర్ కనెక్షన్ ఉంటే యూరిన్ వస్తూనే ఉంటుంది. వీటిలో ఎక్కడ సర్జరీ చేసే అవసరం లేదండి. సర్జరీ ఎప్పుడు చేస్తాం, ఏ కిడ్నీకైనా బ్లాక్ అయిపోయి నాళాలు లేకుండా ఉబ్బిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి దాంట్లో స్టోన్ నుండి బయటకు రాకపోతే చేస్తాం. కానీ ఛాతీలో ఉండే కిడ్నీ ఏం చేస్తుంది చూద్దాం. ఛాతీలో ఎందుకు వస్తుంది అది కూడా చూద్దాం. ఇక్కడ నార్మల్గా ఒక వ్యక్తికి అతను ఉండే కిడ్నీస్ నార్మల్గా అయితే ఛాతీ యొక్క పైభాగం ఇక్కడ చూడండి, ఇక్కడ డయాఫ్రామ్ అనే పెద్ద మసిల్ ఉంది మనందరికీ. పైన ఛాతీ ఊపిరితిత్తులు ఉన్నాయి, కింద పొట్ట ఉందండి, ఇక్కడ పేగులు ఉంటాయి. నార్మల్గా కిడ్నీ ఈ విధంగా పైకి వాకి దీన్ని గుద్దుకుంటుంది, డయాఫ్రామ్ అనే దాన్ని గుద్దుకొని ఆగిపోతుంది. కానీ ఇక్కడ రంధ్రం ఉంటుందండి, దాని పేరు ఫోరమెన్ ఆఫ్ బాగ్డెలాక్. ఈ రంధ్రము చిన్నతనంలో అంటే మనము తల్లి గర్భం ఉన్నప్పుడు 3 నెలల వరకు ఓపెన్ ఉంటుంది, ఆ తర్వాత మూసుకుపోతుంది. మూసుకుపోయేలోపు ఇది స్పీడ్గా వెళ్ళిపోయి ఛాతీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తర్వాత కింద మూసుకుంటుంది. మూసుకుంటే ఇది ఎక్కడుంది, ఛాతీలోకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే దీని రేట్ ఆఫ్ స్పీడ్ ఎంత వేగంగా వెళ్ళాలో అంతకు మించి వెళ్ళింది అనుకోండి, ఛాతీని చేరుకుంటుంది. ఆ రంధ్రం కూడా ఓపెన్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది అది. సరే, ఎవరు అనుమానం రాదండి, మన ఛాతీలో కిడ్నీ ఉంది, నాకే ఉంది అనుకుందాం, నాకే ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చినా లేక కిడ్నీ ప్రాబ్లం వచ్చినా చూస్తే అయ్యో ఈ పొజిషన్లో ఉంది ఏంటి అని బాధపడుతుంటారు. ఆ పొజిషన్లో ఉన్న పెద్ద నష్టం లేదండి. ఎందుకంటే ఛాతీలో కిడ్నీ ఉన్నప్పటికీ కూడా బాగా పనిచేస్తే దాన్ని సర్జరీ అక్కర్లేదు. దీని గొట్టం పొడవుగా ఉంటుంది. ఇది గమనించి చూడండి, ఈ కిడ్నీకి మూత్రాశయానికి డిస్టెన్స్ 25 సెంటీమీటర్ అనుకుందాం, ఇది 40 సెంటీమీటర్ పైన ఉంటుందండి. అలా ఈ గొట్టం ఎలాంగట్ అవుతుంది, దీని రక్తనాళాలు ఇక్కడి నుంచి కాదండి, పైన ఛాతీకి సంబంధించినటువంటి ఊపిరితిత్తుల నాళంగా దీనికి ఒక బ్రాంచ్ ఇస్తుంది. అంటే అలా పంచుకుంటాయి రక్త ప్రసరణ. సో ఛాతీలో ఉంది కిడ్నీ, ఇక్కడ చూద్దాం, ఇది ఊపిరితిత్తులు అండి, నల్లగా ఉన్నాయి ఊపిరితిత్తులు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దీంట్లో అంత కష్టమే లేదు. ఇది లెఫ్ట్ సైడు, ఇక్కడ హార్ట్ ఉంటుంది, హార్ట్ ఉండాలి, దాని కింద ఒక చిన్న కిడ్నీ కూడా ఉంది. ఈ కిడ్నీ ఇక్కడ ఉంది, బాగా పనిచేస్తుంది. ఇది యాక్సిడెంట్గా డిటెక్ట్ అయిందండి. అతను మిలిటరీకి వెళ్తా అని చెప్పాడు,
టెస్ట్ మొత్తం చేసుకుంటే కిడ్నీ ఇక్కడ ఉందని వచ్చిందండి. వెంటనే వాళ్ళు కంగారు పడ్డం, అయ్యో నా నా కర్మ ఇదేంటి, నా జాబ్ పోతుందేమని. ఏం కాదండి, ఇతను ఫిట్ అని మేము రాసిచ్చాం. అతను ఇప్పుడు అగ్నివీర్లో జాయిన్ అయ్యాడు. అంటే ఛాతీలో కిడ్నీ ఉన్నప్పటికీ కూడా ఊపిరితిత్తులు బాగుంటే, అతనికి రిస్క్ ఏం లేకపోతే, ఇందులో జబ్బు లేకపోతే, ఇందులో స్టోన్స్ లేకపోతే, ఎస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇవన్నీ కూడా ఎదుగుదల వచ్చే క్రమంలో జరిగే కొన్ని మార్పులు తప్ప అవి జబ్బులు కావు. కానీ అమ్మో ఛాతీలో ఉంది కాబట్టి ఈ మనిషి డేంజర్లో ఉంటాడు, ఇతను పెళ్లి చేసుకోకూడదు, ఇతను జాబ్ ఇవ్వకూడదు, ఇతను ముట్టుకోకూడదు, ఇట్లాంటివి ఏం లేవండి. 4 కిడ్నీలు ఉన్నాయనుకో ఒక వ్యక్తికి, మరీ అదృష్టం. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి కాబట్టి 1 కిడ్నీ డొనేట్ చేయగలం. 4 ఉన్నవాడు ఎన్ని కిడ్నీస్ డొనేట్ చేయొచ్చు? 3 కిడ్నీస్ డొనేట్ చేయొచ్చండి. కాబట్టి అధికంగా కిడ్నీస్ నష్టమే లేదు, అబ్నార్మల్ పొజిషన్ నష్టం లేదు. కానీ ఉన్న కిడ్నీ పనిచేయకపోతే ప్రాబ్లమే. ఇక్కడ చూద్దాం, ఇది లివర్ రైట్ సైడ్ మీకు కనబడుతుంది, పెద్దది, బాగా పెద్దదిగా ఉంది. ఆ లివర్ కింద ఒక కిడ్నీ ఉందండి. ఇది అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ. అదే లెవెల్లో ఇటు సైడ్ కూడా కిడ్నీ ఉండాలి ఇక్కడ. కానీ గమనించి చూడండి, ఇది పైన ఉంది. అంటే ఛాతీ ఇది రైట్ సైడ్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్. లెఫ్ట్ లైన్ కొంచెం లిఫ్ట్ చేసింది. ఇతనికి బ్రీతింగ్ కెపాసిటీ తగ్గిందని చూసాం. అలాంటి ఏం లేదండి. అతని స్టామినా బాగుంది, అతని ఎక్సర్సైజ్ టాలరెన్స్ టెస్ట్ బాగుంది, ట్రెడ్మిల్ బాగా చేశాడు. కాబట్టి ఇతను కూడా ఫిట్గా డిక్లేర్ చేసేసాం. కానీ ఇతని కిడ్నీ మాత్రం ఛాతీలో ఉంది. మేము ఒక లెటర్ రాసిస్తామండి. ఇతను భవిష్యత్తులో ఎక్కడ పోయినా సరే ఫస్ట్ స్టేట్మెంట్ అతను చెప్పాల్సింది, నా కిడ్నీ ఇక్కడ ఉంది, ఇది మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మా డయాగ్నోస్ చేయండి. ఎందుకంటే ఇది కొద్దిగా వేరియేషన్ అని చెప్పారు, నాకేం ట్రీట్మెంట్ అక్కర్లేదని చెప్పాలి. ఛాతీలో ఏమైనా ఇంజరీ అయింది అనుకోండి, మనం ఊపిరితిత్తుల గురించి ఆలోచిస్తాం, కానీ కిడ్నీ గురించి ఆలోచించాం. కానీ ఇలాంటి వ్యక్తికి కనుక ఛాతీలో ఇంజరీ అవుతే అతని కిడ్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కొద్దిపాటి ప్రికాషన్ చెప్పాలి తప్పితే దానికి చికిత్స అక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ ఒక కిడ్నీ కనబడుతుందండి మీకు. దాంట్లో కాంట్రాస్ట్ ఇచ్చాం, వైటిష్గా మీకు చిన్న బ్రాంచ్ ప్యాటర్న్ లాగా ఉంది. అంటే చెస్ట్లో ఆ కిడ్నీస్ ఉండడం వల్ల అంటే బ్రీత్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏముంటుందా డాక్టర్ గారు? అదే చెప్తున్నామా, అంటే ఊపిరితిత్తులకు ఏం ప్రాబ్లం రాదు. కిడ్నీస్ ఓన్లీ 150 గ్రామ్. మన ఛాతీ చాలా పెద్దదమ్మా. ఓ కిడ్నీ ఆ ప్లేస్ ఆక్యుపై చేసినా సరే ఊపిరితిత్తులు కనుక మంచిగా ఎక్స్పాండ్ కాగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్పాండ్ అవుతాయి, ఏ కష్టం రాదు. మనం పరిగెత్తినంతగా వాళ్ళు కూడా పరిగెత్తచ్చు. ఆ కిడ్నీ వల్ల పెద్దగా ప్లేస్ ఏం లాస్ కాదు. కానీ అక్కడ ఉందని తెలుసుకోవడం మాత్రం ముఖ్యం. ఎందుకంటే తెలియకపోతే ఏంటంటే ఇది ఏదో గడ్డ ఉందని చెప్పి తీసేస్తారు. తీసినప్పుడు ఉన్న ఈ సైడ్ కిడ్నీ ఒకటి ఉంటుంది, ఈ సైడ్ లేదు. ఇప్పుడు చూడండి, మీకు గమనిస్తున్నారు, ఇక్కడ చిన్న కాంట్రాస్ట్ మీడియం వైట్ కనబడుతుంది, దాని కింద ఒక చిన్న కార్డ్ వస్తుంది. అది యూరెటర్. అంటే లంగ్స్లో ఉన్నటువంటి ఈ కిడ్నీ తన మూత్రాన్ని బాగా పంపిస్తుంది. దీనికి చికిత్స అక్కర్లేదు, దీనిలో ఫంక్షనింగ్ బాగుంది, స్టోన్స్ లేవు. కాబట్టి ఇది వదిలేస్తామండి. లైఫ్ లాంగ్ అతను దాంతో జీవించవచ్చు, ఏ కష్టం లేకుండా. అందరిలాగే మనం ఉదాహరణకు మనం 70 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకోండి, ఆయన కూడా 70 సంవత్సరాలు ఉంటాడు. చనిపోయేటప్పుడు ఆ కిడ్నీ అక్కడే ఉంటుంది తప్పితే దాన్ని తీసి ఇంకొకటి పెట్టే అవసరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఛాతీలో కిడ్నీ ఉన్నా, బొడ్డు దగ్గర ఉన్నా, బెల్ట్ దగ్గర ఉన్నా, లేకపోతే రెండో ఒక సైడ్ ఉన్నా, ఒకటి లేకపోయినా, కొంతమంది ఒకటి ఉండదండి. ఇది చాలా విచిత్రమైన విషయం. మనం పుట్టినప్పుడు ఎన్ని కిడ్నీస్ ఉన్నాయని మన తల్లిదండ్రులు ఏమి స్కానింగ్ చేయించారండి, చేయించాల్సిన అవసరం కూడా లేదు. బిడ్డ బాగున్నారని బయట నుంచి చూస్తారు, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు కాదు బాగున్నాయి, ఆ తర్వాత యూరిన్ పాస్ చేశాడు, మోషన్ పాస్ చేశాడు, ఇవి ఉంటే ఇచ్చేస్తారండి బిడ్డనింటికి నార్మల్ అని. కానీ స్కానింగ్ చేసి అన్ని అవయవాలు బాగున్నాయి చూడరండి. ఎదుగుతున్న క్రమంలో ఉదాహరణకు 25 ఇయర్స్ అయింది, ఆయన కూడా ఏదో ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళాడు, అప్పుడు ఒకటే కిడ్నీ అని తేలింది అనుకుందాం. అప్పుడు అయ్యో నేను ఒక కిడ్నీతో పుట్టాను, నాకెంత దురదృష్టం అనుకుంటా. అలా ఏం లేదండి. ఒక కిడ్నీ తీసేసినా, ఒక కిడ్నీ లేకపోయినా పుట్టినప్పుడే ఆ సింగిల్ కిడ్నీ డబల్ సైజ్కి ఎదుగుతుందండి. దాన్ని కాంపెన్సేటరీ హైపోట్రోఫీ అంటారు. కాబట్టి సింగిల్ కిడ్నీ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఇక్కడ చూద్దాం, ఇది లెఫ్ట్ కిడ్నీ పొట్టలో ఉంది, రైట్ కిడ్నీ పైన ఉందండి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ రైట్ కిడ్నీ యొక్క సగం ఈ భాగంకి వెళ్ళింది. అయినా సరే దీన్ని ఏం చేయలేదు. ఇలాంటివన్నీ కూడా ఆశ్చర్యకరించే విషయాలు, కొన్ని విషయాలు తప్పితే పేషెంట్ నార్మల్గా ఉంటారు. పేషెంట్కి అలాం చేయం మేము, ఎందుకంటే ముందే వాళ్ళు ప్యానిక్లో ఉంటారు. వాళ్ళకి ఈ అనవసరం నాలెడ్జ్ ఇచ్చి అలా కాకుండా ఇది బాగానే ఉంటుంది, దీనివల్ల నష్టమేం లేదు, దీనికి సర్జరీ చేసి కిందికి తెచ్చే అవసరం లేదు, దీని నాళాలు బాగున్నాయి, దీనివల్ల బీపీ షుగర్లు రావు, దీనివల్ల స్టోన్స్ వచ్చే అవకాశం లేదు. ఇంకా కొత్త విషయం ఏంటంటే ఇక్కడ స్టోన్ వచ్చింది అనుకోండి, ఈజీగా కిందికి వస్తుందండి. చాలా పొడవైన గొట్టం కాబట్టి ఇంకా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంటల్ వేరియేషన్స్ తప్పితే ఛాతీలో కిడ్నీ ఉన్న నష్టం లేదు. 2 కిడ్నీస్కి అదనంగా ఉన్నా, ఒకటి తక్కువ ఉన్నా కానీ మంచిగా అపాయం లేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎస్ డాక్టర్ గారు, హ్యూమన్ చెస్ట్లో కిడ్నీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నెక్స్ట్ వన్ అనేది ఆర్టిఫిషియల్ కిడ్నీని అంటే ఎలా తయారు చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎందుకు అవసరం, అసలు మనం ఎందుకు తయారు చేయాలి చూద్దాం. మనందరికి కూడా 2 కిడ్నీస్ ఉన్నాయి. ఈ 2 కిడ్నీస్ బాగానే పనిచేస్తాయి అని అనుకుంటాం మనం. ఏదో ఒకటి పని చేయకపోయినా సరే మనకు పెద్దగా తెలియదండి, అన్లెస్ దెర్ ఇస్ పెయిన్. నొప్పి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, నాకు నొప్పి ఉందని. కానీ ఒక కిడ్నీ సైలెంట్గా దెబ్బతినిపోయినా, 2 సైలెంట్ దెబ్బతిన్నా నొప్పి లేకుండా, దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినా అనుకోండి, ఏం చేయాలి? 2 కిడ్నీస్ పెట్టరండి వాళ్ళకి.
ఒక కిడ్నీ పెడతారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, ఒక కిడ్నీ కూడా ఒక జీవితకాలాన్ని చక్కగా కొనసాగింపజేస్తుంది. కానీ అలా కాకుండా 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఒక ఆరోగ్యవంతుడి నుంచి ఒక కిడ్నీ తీసుకోవచ్చు. అది ప్రథమ సూత్రం. ట్రాన్స్ప్లాంట్ యొక్క మూల సూత్రం ఏంటి అంటే, ఒక వ్యక్తికి 2 కిడ్నీస్ ఉంటాయి, ఒకటి తీసేసినా ఇంకో కిడ్నీతో అతను బ్రతకగలడు. ఆ కిడ్నీకి ఛాలెంజ్ తీసుకొని డబల్ పని చేసుకుంటుంది. మనం తీసుకునే ఈ ఒక్క కిడ్నీ కూడా ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళు బాగుంటారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల 2 ప్రాణాలు సజావుగా జీవించే అవకాశం ఉంది. ఆ బేసిస్ మీదనే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీ ఇవ్వాలండి. ఎవరైనా ఎంతమంది ఇస్తారు? ఉదాహరణకు ఒక కుటుంబం 4 5 వచ్చి మాట్లాడతారు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్లో. అంతా విన్న తర్వాత డయాలసిస్ మీద ఉన్నామండి, మాకు ట్రాన్స్ప్లాంట్ కావాలని అడుగుతుంటారు. మీలో ఎవరైనా ఒకళ్ళు ఇవ్వండి, మీరు బ్లడ్ రిలేటివ్స్ కదా, మీదైతే చక్కటి మ్యాచింగ్ ఉంటుంది, మీరు ఎవరున్నారు ఎవరు బాగున్నారు మేము చెక్ చేసుకొని మేము సెలెక్ట్ చేస్తూ ఉంటాం అనగానే ఆ 4 పారిపోతాడు, పేషెంట్ ఒకటే లోపల ఉంటాడు. ఎందుకంటే అమ్మో నాకు ఎన్ని తీసుకుని నేనేమైపోతాను, నేను బ్లడ్ రిలేషన్, నేను అక్కని, నేను చెల్లని, ఏదైనా సరే నాకు నా సమస్యలున్నాయి, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు. అందరికంటే ముందు వాలంటీర్ చేసేది తల్లి అండి, కన్న తల్లి. ఎప్పుడైతే ప్రాణం పోసి మన ఈ జీవితం ఇచ్చిందో, కష్టం వస్తే తన ప్రాణం పోయినప్పుడే మళ్ళీ ఈ బిడ్డకే పోయాలని తారపోయాలనుకునే ఫస్ట్ వ్యక్తి తల్లి. ఆ త్యాగం రెడీ అవుతుంది. ఆ తల్లి కూడా చెప్తాం, అమ్మ మీ ప్రాణం మేము తీసుకోవట్లేదు, మీ ఒక కిడ్నీ తీసుకోవడం ట్రై చేస్తున్నాం, దాంతో మీరు బాగుంటారు, మీ కొడుకు బాగుంటారు. నెక్స్ట్ డోనర్ తండ్రి అండి. ఉదాహరణ తల్లికి ఏదైనా ప్రాబ్లం ఉంది, తల్లికి షుగర్ వచ్చేసింది, లేకపోతే ఆమెకి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, తట్టుకోలేదు అనుకుందాం. అలాంటప్పుడు తండ్రి ముందుకు వస్తాడు. బ్లడ్ రిలేటివ్స్ ఎందుకు అంటే మన మధ్యలో జెనెటిక్ మ్యాచింగ్ ఉంటుందండి. ఆ మ్యాచింగ్ వల్ల కిడ్నీ ఎక్కువ కాలం పనిచేస్తుందని ఆశ. అంతకు తప్పితే ఎవరిచ్చినా పర్లేదని పేషెంట్లు అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. బయట వాళ్ళని తీసుకోవటము, ఇతరులను కొనుక్కోవటము, ఆ కొనుక్కోవడం మనది బాగా పనిచేస్తున్నాను అనుకోవడం, ఇవన్నీ భ్రమలు. ఎందుకంటే సొంత వాళ్ళు ఇస్తే ఒక 20 సంవత్సరాలు బతికి ఉంటాడు అనుకోండి, బయట వాడు ఇస్తే 2-3 సంవత్సరాలు అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్ మిస్ మ్యాచ్ వల్ల, స్లో రిజెక్షన్ వల్ల. అప్పటికప్పుడు బాగానే కనబడతారండి, సర్జరీ చేయించుకున్నాం మేము ఇంటికి వచ్చేసాం అనుకుంటారు. కానీ కొద్ది నెలల్లో ఒక రిజెక్షన్ అవుతుంది. ఆ రిజెక్షన్ కంటికి కనబడదు, కానీ మెల్లగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతీస్తుంది. ఇక్కడ చూడండి, కిడ్నీని ఎక్కడ పెడుతున్నాం మనం చెప్పాం, ఛాతీ కింద ఉంటుంది, పొట్ట పైభాగం ఉంటుందని చెప్పాను. కానీ మేము పెట్టే కిడ్నీ అక్కడ ఉండదండి, ఇక్కడ పెడుతున్నాం. బొడ్డు ఒక సైడ్ పెడుతున్నాం. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే ఈ 2 కిడ్నీసు చెడిపోయిన కిడ్నీసు, వాటి మురికి, వాటి అపరిశుభ్రత, వాటి జబ్బు దీనికి అంటుకోకూడదని. ఈ పనికిరాని కిడ్నీ తీయడం అనేది పెద్ద ఆపరేషన్ అండి. అది అనవసరమైన సర్జరీ. ఆల్రెడీ పేషెంట్ కిడ్నీ ఫెయిల్ అయి ఉన్నాడు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా ముగించుకొని బయటకు రావాలి. కాబట్టి ఫ్రెష్ ఏరియాలోకి వెళ్ళి దీన్ని కలిపేస్తున్నాం. కలిపినాక దాని గొట్టం మళ్ళీ బ్లాడర్కి ఇచ్చేస్తున్నాం. రక్తనాళాలు కాలుకి వెళ్ళేటువంటి ఐలియాక్ వెసల్ నుంచి తీసుకుంటున్నాం. బాగా పనిచేస్తుందండి కిడ్నీ. కిడ్నీ తీయగానే గవ్వుకొని మనం ఐస్ క్లోడ్ సెలైన్లో ఉంచుతాం. ఎందుకంటే కిడ్నీ జనరల్గా తప్పకుండా ఫ్లో వస్తూనే ఉండాలి దానికి. మనం కిడ్నీ తీయగానే దాని ఫ్లో లేదు, ఇక అది అనాథ. కాబట్టి దీని యొక్క ఫంక్షన్ దెబ్బతినకుండా ఉండడానికి నార్మల్ టెంపరేచర్ కాకుండా ఐస్ కోల్డ్ సెలైన్ -డిగ్రీలో తీసుకెళ్తాం. -4 degrees ఉంటే దాని లాస్ ఆఫ్ ఫంక్షన్ లేకుండా ఉంటుంది. ఎంత త్వరగా వెళ్ళైతే అంత త్వరగా మళ్ళీ రక్త ప్రసరణ కలిపేసేయాలండి. అంటే దీన్ని తీసేసాం డోనర్ నుంచి, ఇప్పుడు రెసిపెంట్ కలుపుతాం. కలిపే వాళ్ళకు ఆల్రెడీ బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం. మేము సర్జరీ నేను చేసేటప్పుడు నేను టీమ్ లీడర్ ఉంటే నా దగ్గర 2 సర్జన్స్ ఉంటారు, 2 డోనర్ దగ్గర ఉంటారు, మొత్తం 5 మంది సర్జరీ చేస్తుంటాం. మెయిన్ రెస్పాన్సిబిలిటీ సర్జన్కే ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరిని సూపర్వైజ్ చేస్తూ కిడ్నీ బాగా పనిచేసే వరకు ఆ సర్జికల్ ఎక్సర్సైజ్ అనేది కొనసాగుతుంది. 4 నుంచి 6 గంటలు 8 గంటలు కూడా పట్టచ్చు. ఇక్కడ చూడండి, కిడ్నీ తీయగానే దాని మీద ఒక గాస్ పీస్ వేసాం. ఎందుకంటే మా చేతులు చల్లగా అయిపోయి గడ్డగట్టిపోతాయి. ఎందుకంటే అలాంటి లిక్విడ్ పోస్తుంటారు మా సిస్టర్ పక్కన ఉన్న వాళ్ళు. సో ఒక బట్ట వేసుకుని దాన్ని కప్పేసి దాని మీద పోయమని చెప్తుంటాం. మా చేతులకు కూడా కష్టంగా మధ్యలో వేడి నీళ్ళలో చేయి ముంచుకుంటాం, ఎందుకంటే మేము ఫ్రీజ్ అయిపోకుండా. సర్జరీ చేయాలి అదే ఫింగర్స్తో కాబట్టి. ఈ కలపడానికి కూడా కొంత టైం ఉంటుందండి. ఒక కిడ్నీని తీసేసిన తర్వాత ఇంకొకళ్ళు కలపాలంటే ఒక ధమని అంటే ఒక ఆర్టరీ, ఒక వెయిన్, ఈ 2 కలిపి బ్లడ్ ఫ్లో వదిలేసామంటే ఆ కిడ్నీ పనిచేయడం మొదలు పెడుతుంది. సో అది చాలా ఫాస్ట్గా చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారు. చేయడానికి 90 నిమిషాలు టైం ఉంటుందండి. కానీ ఎంత త్వరగా చేస్తే, ఉదాహరణ 40 నిమిషాలు చేశారు ఎవరైనా, వెరీ గుడ్ రిజల్ట్స్. 30 నిమిషాలు చేశారు, ఇంకా మంచిది. సో ఆ విధంగా చూస్తే నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి. లెఫ్ట్ హ్యాండ్ సర్జన్ కొంచెం స్పీడ్గా, ప్రపంచవ్యాప్తంగా సర్జన్స్ దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ ఎవరు చేస్తారో వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారండి. వాళ్ళ మొత్తం ఓవరాల్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుందని తేలింది. నేను సర్జరీ చేసేటప్పుడు జనరల్ 20-22 మినిట్స్ చేసేవాడిని. ఒకరోజు ఇది చేస్తున్న రోజున 14 నిమిషాలు కంప్లీట్ అయింది. మేము టైం చూసుకోలేమండి. రేస్ అగైనెస్ట్ టైం ప్రతి సెకండ్ వాడుకుంటూ చేసి అంతా అయిపోయి బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేయగానే చప్పట్లు కొట్టారండి. ఎంత అయిందండి? 14 నిమిషాల్లో అయిపోయిందండి. దట్ ఇస్ అ రికార్డ్ టిల్ నౌ. అంత ఫాస్ట్గా చేసాం. ఈ పేషెంట్ ఇప్పటికి కూడా జీవించున్నారండి. 24th ఇయర్లో ఉన్నారు. వాళ్ళ ప్రతి మనిషికి ద్వారా రాసిస్తాడు, ఇన్ని నిమిషాలు మీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇన్ని నిమిషాలు అయింది. ఎక్కువ టైం తీసుకుంటే 10 yearsకే పోవచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు మేము మాట్లాడుతున్నాము, ఒక కిడ్నీ డొనేట్ చేసేవాడు మనకు ఉంటే, ఒక డోనర్ మనకు అందుబాటులో ఉంటే. కానీ డోనర్లు లేరు. డోనర్లు
భయపడి పారిపోతున్నారు. వారిని ఒత్తిడి తెచ్చి తీసుకునే హక్కులు ఏ సమాజంలో ఏ ప్రభుత్వానికి ఏ డాక్టర్కి లేవండి. కాబట్టే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏం చేయాలి? కిడ్నీ చేసిన పని చేయాలి, కానీ డోనర్ నుంచి కాకుండా ల్యాబ్లో తయారు కావాలి ఆర్టిఫిషియల్ కిడ్నీ. దాన్ని తెచ్చి మేము ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేయడం టెక్నిక్ సేమ్. మేము చేసే టెక్నిక్లో ఆర్టరీ వెయిన్ అంటే ధమనిని కలపాలి, సిరని కలపాలి, తర్వాత మూత్రనాళం కలపాలి. ఈ 3 కనెక్షన్స్ ఇస్తే సర్జన్ బాగా చేసినట్టే. అయితే దానికి ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇక్కడ చూడండి, ఇది ఒక కిడ్నీయే. మీకు చూడడానికి ఒక బాక్స్లా కనబడుతుంది. దీనిలో కాంపోనెంట్స్ 2 ఉంటాయి. మన కిడ్నీ ఏం పని చేస్తుంది? ఫస్ట్ ఫంక్షన్ ఫిల్టరేషన్ అండి. మన రక్తంలో మురికినంతా తీసేసి రెండవ చేంబర్కి పంపిస్తుంది. ఇది ఫిల్టర్ చేస్తుంది, ఈ చేంబర్కి పంపిస్తుంది. ఈ చేంబర్ పని ఏంటి? ఏవైనా బై మిస్టేక్ పనికి వచ్చేవి కనుక కిందకు వచ్చేసినాయి అనుకోండి, దాన్ని రిటర్న్ తీసేసుకుంటుంది. ప్రోటీన్స్ పోయినాయి, ఆ ప్రోటీన్ మనకు అవసరం అనుకోండి, దాన్ని రీఅబ్జార్ప్షన్ అంటాం. సో ఒకటి ఫిల్టర్ చేయాలి, ఒకటి రీఅబ్జార్బ్ చేయాలి. ఈ 2 అయిన తర్వాత చక్కగా ఆ కిడ్నీ పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఒక నానో ఫైబర్ టెక్నాలజీ ఉంది. చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ వందలాది వేలాది కలిపి ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీలో పొందుపరిచిన తర్వాత దాన్ని మనిషికి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మా సర్జరీ మామూలు కిడ్నీ ఎలా చేస్తాం అది కూడా సేమ్గా చేస్తాం. కాబట్టి ఇలా చేసిన వాళ్ళకి 600 మందికి చేసాం. చేసిన తర్వాత కూడా అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో వాటి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. మేబీ ఇంకో 4-5 ఇయర్స్లో ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉంటాయి. అప్పుడు ఈ డోనర్ ర్యాకెట్స్ అనేవి ఉండవని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.